ఈరోజు రేపు జరగనున్న గ్రూప్ 3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని కూడా అధికారులు చెప్తున్నటువంటి ఆ పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో 60 పరీక్షా కేంద్రాలు, మిర్యాలగూడలో 28 పరీక్షలు, మొత్తం కూడా 88 పరీక్షా కేంద్రాలలో కూడా మొత్తం 28,535 మంది అభ్యర్థులు కూడా ఆ పరీక్ష రాయనున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల దగ్గర కూడా ఉన్న పరిస్థితి కనపడుతుంది. వెళ్ళే అభ్యర్థులను కూడా క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేస్తున్నారు. హాల్ టికెట్, అదేవిధంగా ఏమన్నా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వస్తువులు తీసుకువచ్చారా అన్నది కూడా ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కూడా లోపలికి పంపిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. 2 లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఒకటి మహిళా అభ్యర్థులకు, మరొకటి జెంట్స్కు సంబంధించి కూడా చెక్ చేసిన పరిస్థితి. లోపలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రానిక్స్ వస్తువులు కూడా లోపలికి తీసుకురావద్దని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఏదైతే పరీక్షా కేంద్రాలు ఉన్నాయో పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్లో అమల్లో ఉందని కూడా నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ కూడా తెలిపిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఏదైతే పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్స్ కానీ, అదేవిధంగా ఇంటర్నెట్ సెంటర్స్ యజమానులకు కూడా ఇప్పటికే నోటీసులు ఇష్యూ చేసిన పరిస్థితి కూడా ఉన్న పరిస్థితి. ఈరోజు ఉదయం 10 గంటలకు మొదటి పరీక్ష, అదేవిధంగా మధ్యాహ్నం 2వ పరీక్ష, రేపు మార్నింగ్ 3వ పరీక్ష కూడా నిర్వహించడానికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని కూడా చెప్పొద్దు. ప్రతిష్టాత్మకంగా గ్రూప్ 3 పరీక్షను కూడా నిర్వహిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అభ్యర్థులు చూస్తున్నాం, ఎన్జీ కళాశాల హాల్లో కూడా అభ్యర్థులు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఏదైతే 2 విడతలు కూడా వాళ్ళు చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముందులో కూడా ఏదైతే పోలీస్ సిబ్బంది దానికి సంబంధించిన స్కానింగ్ మొత్తం చూసుకుంటూ పంపిస్తున్నారో, అదేవిధంగా మళ్ళీ పరీక్షలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా దానికి సంబంధించి కూడా మళ్ళీ ఒకసారి అక్కడ చెక్ చేస్తూ కూడా లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం, పెద్ద ఎత్తున కూడా అభ్యర్థులు వెళ్ళడానికి కూడా బారులు తీరినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా నల్గొండ జిల్లాలో గ్రూప్ 3 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశాం, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. నేడు రేపు జరగనున్న గ్రూప్ 3 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు అధికారులు. మొత్తం కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం నల్గొండ పట్టణంలో 60, మిర్యాలగూడెంలో 28 సెంటర్లను కూడా పరీక్ష సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం కూడా 28,353 మంది అభ్యర్థులు కూడా ఈరోజు రేపు పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 గంటలకు పరీక్ష మొదటి పేపరు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతుంది. 2వ పేపరు మధ్యాహ్నం ప్రారంభం కాబోతుంది. రేపు ఉదయం 3వ పేపర్ కూడా ప్రారంభంగా, దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల దగ్గర ఉన్న పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం కూడా అభ్యర్థులు వచ్చి కూడా వారు ఒక హాల్ టికెట్లు, రూమ్ నెంబర్లు చూసుకొని కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లో వీళ్ళందరినీ కూడా లోపలికి అలో చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. వచ్చే అభ్యర్థులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. హాల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, వేరే ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కానీ తీసుకురావాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రానిక్స్కు సంబంధించిన వస్తువులు మాత్రము క్యాలిక్యులేటర్స్ కానీ, అదేవిధంగా పెన్ డ్రైవ్స్ కానీ మిగతా ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దని కూడా సూచన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లపై కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ పవార్ కూడా మొత్తం కూడా ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మొత్తం కూడా పరీక్షా కేంద్రాలు ఉన్న పరిస్థితిలో పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల మొత్తం కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్స్ని కానీ, అదేవిధంగా ఇంటర్నెట్ సెంటర్స్ని కూడా పూర్తిగా ఈరోజు రేపు మూసివేయాలని కూడా నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. మనం విజువల్గా చూస్తున్నాం, అందరూ కూడా దానికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా నెంబర్స్ చెక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో కూడా వీళ్ళందరినీ కూడా లోపలికి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 9 గంటల 30 నిమిషాల తర్వాత కూడా ఎవరు కూడా వచ్చినా కూడా మేము లోపలికి అలౌ చేయమని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు కూడా అలౌ చేస్తాం కాబట్టి ఒక నిమిషం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు 9:30 తర్వాత వస్తే మాత్రం ఎవరిని కూడా అలో చేయమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులను కూడా లోపలికి పంపించడానికి కూడా పోలీసు అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తం అవుతున్న పరిస్థితి ఉంది. మన విజువల్లో కూడా చూస్తున్నాం, మొత్తం కూడా అవన్నీ కూడా సెక్యూరిటీ స్కానింగ్ సిస్టమ్ కూడా సిద్ధం చేసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే వీళ్ళందరినీ కూడా లోపలికి పంపించే ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రూప్ 3 పరీక్షను నిర్వహిస్తామని కూడా చెప్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం నల్గొండ జిల్లాలో జరుగుతున్న గ్రూప్ 3 పరీక్షకు సంబంధించిన పూర్తి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.